the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇక్రిసాట్కు కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన డాక్టర్ హిమాన్షు పాథక్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇతను ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్కి సెక్రటరీగా ఉన్నాడు. అలానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ పదవి నుండి, ఐకార్ పదవి నుండి ఇక్రిసాట్కి న్యూ డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యాడు. మరి ఇక్రిసాట్ అంటే ఏంటి? ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. మరి ఇక్రిసాట్ గురించి అలానే ఐకార్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఇంకా ప్రాముఖ్యత ఏంటి? ఇక్రిసాట్కి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన ఈయన భారతదేశపు ఫస్ట్ పర్సన్గా రికార్డు సృష్టించాడు. ఇక్రిసాట్కు కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన ఫస్ట్ ఇండియన్. ఇప్పుడు ఇక్రిసాట్ గురించి తెలుసుకోవాలి. ఇక్రిసాట్ అంటే తెలుగులో అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ. ఇంకొకసారి చెప్తాను ఇంగ్లీష్లో, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్. మరి ఇక్రిసాట్ ప్రాముఖ్యత ఏంటి? ఇక్రిసాట్ ఎందుకు పనిచేస్తుంది అంటే సెమీ అరిడ్ ట్రోపిక్స్ ప్రాంతాల్లోని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం లాంటి ట్రోపికల్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆఫ్రికా లాంటి సెమీ ట్రోపికల్ కంట్రీస్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఎప్పుడు కూడా పనిచేస్తుంటుందని చెప్పవచ్చు. మరి ఇక్రిసాట్ ఎప్పుడు ఏర్పాటైందో తెలుసుకోవాలి. ఇక్రిసాట్ 1972లో ఏర్పాటైంది. ఇది భారతదేశ చొరవ అని చెప్పవచ్చు. భారతదేశం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన రీజనల్ సెంటర్స్ సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఏషియాలో ఉన్నాయి. మరి హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోని పటాన్ చెరులో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్రిసాట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఐకార్ గురించి తెలుసుకోవాలి. ఇక్రిసాట్ అయిపోయింది. ఐకారు హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో అలా మనము ఆ యాంగిల్లో ఫోకస్ చేయాలి. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు. ఇది భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అని చెప్పవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. ఐకార్ హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీ. మరి ఐకారు 1929లో ఏర్పాటైంది. ఇప్పుడు ఐకార్ గురించి ఇంకొద్దిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయన ఐకార్ నుంచి ఇక్రిసాట్కి న్యూ డైరెక్టర్ జనరల్గా ఎలివేట్ అవుతా ఉన్నాడు కాబట్టి ఐకార్ ఏం చేస్తుంది? ఇది కూడా సేమ్ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది 2024లో మనకు చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. 2024 ఆగస్టులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ని అభివృద్ధి చేసింది. అనగా ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునే విత్తనాలను తయారు చేసింది అనమాట. 61 పంటలకు సంబంధించి సుమారుగా 109 క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ విత్తనాల్ని తయారు చేసింది. ఈ విత్తనాల్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 2024లో విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఐకార్ అంటే డెఫినెట్లీ గుర్తుంచుకోవాల్సింది ఎన్ని పంటలకు సంబంధించి ఎన్ని క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ విడుదల చేసిందో తప్పకుండా తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఐకార్ అండ్ ఇక్రిసాట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వన్, నారీ శక్తితో వికసిత్ భారత్ ప్రోగ్రామ్. నారీ శక్తి సే వికసిత్ భారత్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న పురస్కరించుకొని రేపు రాష్ట్రపతి భవన్లో లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఈ నేషనల్ కాన్ఫరెన్స్లో భారతదేశం నుంచి ఎవరైతే భారతదేశంలో వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలందరూ కూడా ఈ చర్చలో పాల్గొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, అలానే డిఫరెంట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు అందరూ కూడా ఇందులో పాల్గొని
భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎలా ఉంది అని చెప్పేసి ఆ విషయం పైన రేపు డిస్కస్ చేయబోతా ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో మనం ఫోకస్ చేయాల్సింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏంటి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సంవత్సరం థీము యాక్సలరేట్ యాక్షన్. యాక్సలరేట్ యాక్షన్ మార్చి 8న జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి భారతదేశ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి గారు. కొన్నిసార్లు ఈ మినిస్టర్ల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్కి సంబంధించి. ఇప్పుడు అదే కాంటెక్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ యుఎన్ ఉమెన్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి దానిపైన ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తూ ఉంది వివిధ కారణాల చేత. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యుల చేత కావచ్చు, లేదంటే తమ జీవిత భాగస్వామి చేతిలో హత్యకు గురయ్యి ప్రతి 10 నిమిషాలకు మహిళ మరణిస్తూ ఉందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సంస్థ చెప్తా ఉంది. అంటే దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు చాలా ఉల్లంఘించబడతా ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఏమని చెప్పింది అంటే బీజింగ్ డిక్లరేషన్ ఏర్పాటు చేసి బీజింగ్ డిక్లరేషన్ తీసుకొచ్చి సుమారుగా 30 ఏళ్ళు గడిచినా కూడా మహిళల పరిస్థితి మారలేదు ప్రపంచవ్యాప్తంగా. సుమారుగా ప్రపంచంలోని 1/4 కంట్రీస్లో 1/4 దేశాలలో మహిళల హక్కులు ఉల్లంఘింపబడతా ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది. ఈ కాంటెక్స్ట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బీజింగ్ డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బీజింగ్ ఎక్కడ? చైనా కదా. ఈ బీజింగ్ డిక్లరేషను 1995లో తీసుకొని వచ్చారు. 1995లో చైనాలోని బీజింగ్లో ఉమెన్ కాన్ఫరెన్స్ జరిగింది. 4th ఉమెన్ కాన్ఫరెన్స్, 4th వరల్డ్ ఉమెన్ కాన్ఫరెన్స్ జరిగింది. 4వ అంతర్జాతీయ ఉమెన్ కాన్ఫరెన్స్ జరిగింది చైనాలో బీజింగ్లో. అప్పుడు మహిళల హక్కుల కోసం బీజింగ్ డిక్లరేషన్ని తీసుకొని వచ్చారు. ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే ఈ యుఎన్ ఉమెన్ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కేవలం ఇప్పటి వరకు 87 దేశాలకు మాత్రమే మహిళలు నాయకత్వం వహించారు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనం ఏం తెలుసుకోవాలి అంటే మహిళల పరిస్థితితో పాటు మహిళలకు సంబంధించి ఘనతలు ఏమన్నా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. భారతదేశం తరపున ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు? శ్రీ సుచేతా కృపలాని గారు. భారతదేశం నుంచి ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి శ్రీ సుచేతా కృపలాని గారు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ అని చెప్పవచ్చు. అలానే భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు? ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు. మరి తొలి మహిళా లోక్సభ స్పీకర్ భారతదేశంలో ఎవరు అంటే మీరా కుమార్. ఇలా ఈ విధంగా స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ను కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది. జస్ట్ ఇక్కడ చిన్న బ్రీఫ్గా చెప్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మహిళా దినోత్సవం అసలు ఎలా ఆవిర్భవించింది అంటే 1908లో 1908 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో మహిళలు హక్కుల కోసం వాళ్లకు సరైన విధంగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి రోడ్డును ఎక్కారు. అప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందని చెప్పవచ్చు. అయితే అఫీషియల్గా మాత్రము 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి ప్రధాని మోడీ గారికి బార్బడోస్ దేశం నుంచి ఒక ఉన్నతమైన పురస్కారం దక్కింది. ఆ ఉన్నతమైన పురస్కారం అవార్డు పేరేంటంటే ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ఇది బార్బడోస్ చెందిన అత్యుత్తమమైన అవార్డు అన్నమాట. ఈ అవార్డుని మోడీ గారికి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే
మోడీ గారు కరోనా కాలంలో చేసిన సేవలకు గాను అత్యుత్తమమైన నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారి తరపున ఈ అవార్డుని ఎవరు అందుకున్నారంటే మంత్రి పవిత్ర మార్గరిటా గారు, మన దేశ విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా గారు అందుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మోడీ తరపున ఎవరు అందుకున్నారో కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి బార్బడోస్ ఎక్కడ ఉంది? బార్బడోస్ అనేది కరీబియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, వెస్ట్ ఇండీస్, అక్కడ కరీబియన్ ఐలాండ్లోని ప్రాంతమే బార్బడోస్. బార్బడోస్ రాజధాని వచ్చేసి బ్రిడ్జ్ టౌన్. బార్బడోస్ క్యాపిటల్ బ్రిడ్జ్ టౌన్. మరి ఇప్పుడు అలానే మోడీ గారికి ఇంకా ఏమేమి అవార్డ్స్, ముఖ్యంగా మోడీ గారికి బార్బడోస్ అవార్డుతో పాటు 2024 సంవత్సరంలో ఇంకా వివిధ దేశాల నుంచి కొన్ని ఉత్తమమైన అవార్డులు లభించాయి. ఆ అవార్డులు కూడా మనం తెలుసుకోవాలి. ఓవరాల్గా సుమారుగా ఆయనకి 20కి పైగా అవార్డులు వచ్చాయి. దాదాపుగా 20 అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అందులో మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము, అన్నీ కూడా అవసరం లేదు. కనుక ముఖ్యంగా 2024 సంవత్సరానికి సంబంధించి ప్రధాని మోడీ గారికి ఏ అవార్డ్స్ వచ్చాయో తెలుసుకోవాలి తప్పకుండా. 2024లో మోడీ గారికి కువైట్ దేశపు అత్యున్నత జాతీయ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు వచ్చింది. అలానే గయానా దేశము ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించింది. అలానే డొమినికా దేశము డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ప్రకటించింది. అలానే నైజర్ దేశము, నైజీరియా గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజీరియా ఇచ్చింది. అలానే రష్యా కూడా ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఆప్షన్స్లో కూడా ఇవ్వవచ్చు. రష్యా వచ్చేసి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రియూ అవార్డు ఇచ్చింది. అలానే భూటాన్ తన అత్యుత్తమ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అనే అవార్డు కూడా భూటాన్ ఇచ్చింది. సో ఇవి 2024లో మోడీ గారు గెలుపొందిన, మోడీ గారికి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. మనకి 2024 ఈజ్ ఎనఫ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, మనము నిన్న రాష్ట్రపతి భవన్లో లాంచ్ చేసిన వివిధతా కార్యక్రమాన్ని మనము తెలుసుకున్నాం కదా. ఆ వివిధతా కార్యక్రమానికి సంబంధించి క్వశ్చన్, రాష్ట్రపతి భవన్లో వివిధత కా అమృత మహోత్సవ్ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇది ఎన్ని ఎడిషన్లలో నిర్వహించబడుతోంది? మరియు మొదటి ఎడిషన్లో ఇది దేశంలోని ఏ ప్రాంత సంస్కృతి పైన దృష్టి సారించింది? మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. వివిధతా కార్యక్రమం ఎన్ని ఎడిషన్స్, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎడిషన్ ఏ ప్రాంతం పైన ఫోకస్ చేసింది, రెండవ ఎడిషన్ 2025 ఏ ప్రాంతం పైన ఫోకస్ చేసిందో మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, భూగర్భంలో భారీ రిజర్వాయర్ను కనుగొన్న శాస్త్రవేత్తలు. భూ ఉపరితలం నుంచి సుమారుగా 400 మైళ్ళ లోతుల్లో భూపొరల్లో భారీ రిజర్వాయర్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మరి ఆ నీటి రిజర్వాయర్ని ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు? అమెరికాలోని కొలరాడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త స్టీవ్ జాకబ్సన్ వెల్లడించాడు ఈ యొక్క నివేదికని. స్టీవ్ జాకబ్సన్ అమెరికాలోని కొలరాడో ప్రాంతానికి చెందిన ఆయన. మరి ఏ సందర్భంగా భూపొరల్లో రిజర్వాయర్ ఉందని కనుగొన్నారు అంటే, భూకంప తరంగాలపైన రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ని కనుగొనడం జరిగింది. మరి ఇంకా ఏమని కనుగొన్నారు అంటే, ఈ నీటి రిజర్వాయరు ఏ రూపంలో ఉంది? జనరల్గా వాటరు ఘన రూపము, లేదంటే ద్రవ రూపము, లేదంటే ఆవిరి అయినప్పుడు అట్మాస్ఫియర్లో వాయు రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 3 రూపాల్లో కాకుండా 4వ రూపంలో ఉందంట. ఆ రూపం ఏంటంటే, ఇప్పుడు స్పాంజ్ వాటర్ని ఏ విధంగా పీల్చుతుందో ఆ విధంగానే రింగ్ ఉడైట్ అనే ఖనిజంలో ఈ
నీరు ఉందంట. ఈ రింగుడైట్ ఖనిజము ఆ నీటిని గ్రహించి పెట్టి ఉంది. సో ఈ పేరు చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పేర్లు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. అంగారక గ్రహానికి, మార్స్ గ్రహానికి ఆ ఎరుపు కలరు ఏ ఖనిజం వల్ల వచ్చిందని చెప్పేసి ఫెర్రీ హైడ్రేట్ అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ టైప్లో డెఫినెట్లీ ఈ ఖనిజాల పేర్లు మనం తెలుసుకోవాలి. ఆ నీరు వచ్చేసి ఆ భూగర్భంలో ఉన్న భారీ రిజర్వాయరు భూ ఉపరితలంపై ఉన్న జలాలతో పోలిస్తే 3 అధికంగా ఉందంట నీరు. నెక్స్ట్ వన్, సైక్లోన్స్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. సైక్లోన్స్ ఆస్ట్రేలియాని, అమెరికాని సైక్లోన్స్ చుట్టుముట్టాయి. అలాంటిదే ఆస్ట్రేలియాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో, ఆస్ట్రేలియాలోని తూర్పు తీర ప్రాంతాన్ని ఒక సైక్లోన్ చుట్టుముట్టింది, ఆల్ఫ్రెడ్ తుఫాన్. ఇక్కడ జస్ట్ మనం ఫోకస్ చేయాల్సిందంటే ఏంటంటే ఈ ఆల్ఫ్రెడ్ తుఫాన్ అనేది ఏ దేశంలో వచ్చింది? ఈ ఆల్ఫ్రెడ్ తుఫాను ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియాలోని తూర్పు తీరం, బ్రిస్బేన్. అలానే అమెరికాలోని కరోలినా ప్రాంతంలో కూడా EF1 అనే ఒక టోర్నడో చుట్టుముట్టింది. వాహనాలన్నీ ధ్వంసమైపోయాయి. ఈ టోర్నడో పేరు గుర్తుపెట్టుకోండి, పేరు ఇంపార్టెంట్. EF1 టోర్నడో ఎక్కడ ఇది? అమెరికాలోని కరోలినా ప్రాంతం. మనం మొన్ననే చెప్పుకున్నాం కరోలినా ప్రాంతం గురించి. కరోలినా ప్రాంతం గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఇటువంటి పేర్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. కరోలినాలో వైల్డ్ ఫైర్స్ కూడా వచ్చాయి కదా, అటవీ కార్చిచ్చులు. సో ఇలాంటి పేర్లు చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడు ఈ టోర్నడో అమెరికాలోని ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది అనేసి. ఇప్పుడు ఈ యొక్క సైక్లోన్స్ గురించి మనం తెలుసుకోవాలి. జనరల్గా ఈ సైక్లోన్ పేర్లు తెలుసుకొని వదిలేయడం కాదు, సైక్లోన్స్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. మీరు జనరల్గా జాగ్రఫీ చదివితే చదివి ఉంటారు. ఆ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీలో వస్తాయి సైక్లోన్స్. ఆ సైక్లోన్ల పేర్లు వివిధ ప్రాంతాల్లో. ఆస్ట్రేలియాలో సైక్లోన్లను ఏమంటారు, ఇండియన్ ఓషన్లో సైక్లోన్స్ని ఏమంటారు, చైనాలో ఏమంటారు, అమెరికా ప్రాంతంలో సైక్లోన్లను ఏమని పిలుస్తారు. ఆ పేర్లు జస్ట్ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే జీకేలో కూడా జనరల్ నాలెడ్జ్లో డైరెక్ట్గా SSC అటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, SSC, RRB వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ పేర్లు తప్పకుండా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్తో పాటు కోర్ సబ్జెక్ట్ కూడా లింక్ చేస్తున్నాం, జాగ్రఫీ ఆ టైప్లో. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ట్రోపికల్ సైక్లోన్లు అంటారు. చైనా ప్రాంతంలో టైఫూన్లు, చైనాలో టైఫూన్స్. కరీబియన్ ప్రాంతంలో, వెస్టిండీస్ ఉన్నాయి కదా, కరీబియన్ ప్రాంతంలో హరికేన్స్ అంటారు. ఆస్ట్రేలియా ప్రాంతంలో విల్లీ విల్లీస్. అమెరికాలో టోర్నడోస్. సో ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ వన్, అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళలకు ఆర్థిక సమృద్ధి చేకూర్చడం కోసము నీతి ఆయోగ్ మరియు SME ఫోరం అంటే స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఫోరము ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎ మిలియన్ ఉమెన్ అరైజ్ ప్రోగ్రామ్. పేరు గుర్తుపెట్టుకోండి, ఎ మిలియన్ ఉమెన్ అరైజ్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రాం కింద ఏం చేస్తారు, ఏ విధంగా మహిళలకు సాధికారత కల్పిస్తారు అంటే, ఇప్పుడు భారతదేశంలో చూస్తే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సుమారుగా 6 కోట్లు ఉన్నాయి. ఆ 6 కోట్లలో 35% ఎంటర్ప్రైజెస్ సుమారుగా మహిళలే నిర్వహిస్తూ ఉన్నారు. మహిళల్లో ఆధీనంలోనే ఉన్నాయి అవి. సో ఏం చేస్తారు అంటే ఈ ప్రోగ్రాం కింద జనరల్గా మహిళా పారిశ్రామికవేత్తలు ఏం సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్కి సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం లేదు, వాళ్లకు సరైన లోన్ సదుపాయాలు కలిగించడం లేదు. అలాంటి సమస్యలన్నీ కూడా ఎదురు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి సమస్యలన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని నిలబడాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్కి సరైన ధర లభించేలా చేయాలి, సరైన మార్కెట్ కల్పించాలి. దానికోసమే
ఈ మహిళా స్వయం సహాయక సంఘాలని, ఈ మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసిన ప్రోడక్ట్లని ఈ కామర్స్తో లింక్ చేస్తారు. ఆన్లైన్ సైట్స్లో వాళ్ళ ప్రోడక్ట్లకి మంచి మార్కెట్ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పాసిబుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ ప్రోగ్రామ్ మిలియన్ ఉమెన్ అరైజ్ ప్రోగ్రాము నీతి ఆయోగ్ ఎస్ఎంఈ ఫోరం. నెక్స్ట్ వన్ పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ట్రీ సెన్సస్ని కండక్ట్ చేయండి, చెట్లకు సంబంధించిన సర్వేను చేపట్టండి అని చెప్పేసి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్కి చెందిన సంస్థని ఆదేశించింది. ఎవరికి? ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ని ఆదేశించింది. మరి ఆ ట్రీ సెన్సస్ ఎందుకు? ఇప్పుడు ఈ పాయింట్ చెప్పిన తర్వాత మీకు ఒక కీలకమైన విషయం కూడా తెలుస్తుంది పొల్యూషన్కి సంబంధించి. జనరల్గా తాజ్మహల్ కలర్ కోల్పోవడం జరుగుతూ ఉంది. కొన్ని ఏండ్ల నుంచి తాజ్మహల్ తన రంగును కోల్పోయి ఎల్లో కలర్లోకి, స్లైట్గా ఎల్లో కలర్లోకి మారుతూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే యాసిడ్ రైన్ కదా, ఆమ్లవర్షం. ఈ ఆమ్లవర్షం వల్ల తాజ్మహల్ తన రంగును కోల్పోయింది, సహజ రంగుని, డిస్కలరేషన్ అయింది. దానికి కారణం ఏంటి? పొల్యూటెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్ కదా. ఈ పొల్యూటెంట్స్ వల్ల తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో మొత్తము లైక్ తాజ్మహల్ అంతా రంగును కోల్పోతూ ఉంది. అలానే కాలుష్యం పెరిగిపోతూ ఉంది. కనుక చెట్లను పెంచాలి, చెట్లు ఎన్నున్నాయో సర్వే చేయమని చెప్పేసి తాజ్ ట్రెపీజియం జోన్ అని ఉంటుంది. తాజ్ ట్రెపీజియం జోన్ పరిసర ప్రాంతాల్లో చెట్ల సర్వే చేయండి అని చెప్పేసింది. ఈ తాజ్ ట్రెపీజియం జోన్ అంటే సుమారుగా 10,400 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లోని 10,400 స్క్వేర్ కిలోమీటర్లు. ఇలాంటివి ఎందుకు చదవాలి అంటే ఇలాంటివి చదువుతున్నప్పుడు జనరల్గా ఇవి నెగ్లెక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ వీటితో పాటు ఆమ్లవర్షం అంటే ఏంటో తెలిసింది, దానికి కారణమైన కాలుష్య కారకాలు తెలిసింది, ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో అని చెప్పేసి డెహ్రాడూన్ అని కూడా తెలిసింది. సో మనకి జనరల్గా ఒక టాపిక్ చదువుతూ ఉంటే చాలా లింక్ అవుతాయి. ప్రతి అనలిటికల్ టాపిక్ కూడా లింక్ టు స్టాటిక్ ఈవెంట్స్ అని చెప్పవచ్చు. ప్రతి విశ్లేషణాత్మకమైన టాపిక్ కూడా స్టాటిక్ ఈవెంట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. జనరల్గా ఇలాంటివి డిస్క్రిప్టివ్లో బాగా రాయొచ్చు. యూపీఎస్సీ వాళ్ళైనా, గ్రూప్ 1 అటువంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్వైరన్మెంటల్ పొల్యూషను, సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద ఇలాంటి వాటిని కేస్ స్టడీస్గా మెన్షన్ చేయవచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా మనం ఇటువంటివి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్లో అంతర్జాతీయ టమోటా సదస్సు జరిగింది. ఆ అంతర్జాతీయ టమోటా సదస్సు అంటే ప్రపంచవ్యాప్తంగా టమోటా ఉత్పత్తిలో ఏ దేశం నెంబర్ 1 ఉంది? చైనా. సెకండ్ ఇండియా, థర్డ్ టర్కీ. అయినప్పటికీ చైనాను మనము ఓవర్టేక్ చేయాలి అంటే కొత్త వంగడాలు కావాలి అని చెప్పేసి తైవాన్కు చెందిన ఒక టమాటా శాస్త్రవేత్త అసఫ్ అనే ఆయన పేర్కొన్నారు. మరి తైవాన్లో మనకి ఒకటి ఇంపార్టెంట్ ఉంది. తైవాన్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఉంది, ప్రపంచ కూరగాయల కేంద్రం, వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఉంది. ఈయనేమని చెప్పాడు అంటే నూతన వంగడాలు, కొత్త కొత్త విత్తనాలు, కొత్త కొత్త టమోటా విత్తనాలని అభివృద్ధి చేయాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం ఐకారు 109 వెరైటీస్ని అభివృద్ధి చేసింది అనేసి. ఆ టైప్లో భారతదేశం ఇంకా కొత్త కొత్త వంగడాలని అభివృద్ధి చేసినట్టయితే మనం చైనాని దాటిపోతాం. మరి ఇక్కడ హిస్టరీకి కూడా ఒక పాయింట్ లింక్ అయి ఉంది. హిస్టరీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టమాటాని భారతదేశంలోకి ఎవరు ప్రవేశపెట్టారు, ఏ యూరోపియన్ దేశస్తులు ప్రవేశపెట్టారు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో కూడా ఈ బిట్ అడిగారు. భారతదేశంలోకి టమోటా పంటను ప్రవేశపెట్టిన వాళ్ళు పోర్చుగీసు వారు. గుర్తుపెట్టుకోండి, పోర్చుగీసు వారు. సో ఇలా లింక్ చేసుకోవాలి మనం ఏదైనా పంటల గురించి చదువుతా ఉన్నప్పుడు, టొమాటో అలాంటివి. నెక్స్ట్ వన్, జిఎస్టి ఆదాయ విశ్లేషణపై వేసిన కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 మంత్రులు సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి? జనరల్గా ఇదొక తాత్కాలిక కమిటీలు అని చెప్పవచ్చు, తాత్కాలిక బాడీలు. ఈ తాత్కాలిక బాడీలను ఎందుకు వేస్తారు?
ఏదైనా పాలసీలపైన ప్రభుత్వానికి నివేదికలు అందించడానికి, వాళ్ళ సలహాలు, కేవలం సలహాలు మాత్రమే చెప్పడానికి. అలాంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్సే జిఎస్టీ రెవెన్యూ అనాలిసిస్ పైన ఒక కమిటీ వేశారు. జిఎస్టీ ఆదాయ పన్నుల విశ్లేషణ పైన ఒక కమిటీ. అది ఎప్పుడు వేశారు అంటే 2019లో వేశారు. ఆ కమిటీని, ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని 2024 డిసెంబర్ 21న జరిగిన జిఎస్టీ మండలి 55వ సమావేశంలో మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేశారు, పునర్వ్యవస్థీకరించారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, స్టాటిక్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి. ఏ మంత్రులు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్తో పాటు ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్స్ తెలుసుకోవాలి. స్టాటిక్స్, ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ జిఎస్టీ ఆదాయ పన్నుల విశ్లేషణ పైన వేసిన కమిటీలో టోటల్ సభ్యులు ఎంతమంది అంటే, మొత్తం సభ్యులు 9 మంది. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు, ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అంటే గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు. ఆ 9 మంది సభ్యుల్లో మనకు అందరూ అవసరం లేదు, జస్ట్ ఈ ఆంధ్ర తెలంగాణ గుర్తుపెట్టుకోండి, దానికి హెడ్ ఎవరో గుర్తుపెట్టుకోండి. మరి జిఎస్టీ కౌన్సిల్ గురించి పోదాం. జిఎస్టీ కౌన్సిల్ ఏంటిది? రాజ్యాంగబద్ధమైన బాడీనా లేకపోతే రాజ్యాంగేతరమైనదా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? ఇది ఆర్టికల్ 279A ప్రకారం, ఆర్టికల్ 279A ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 కింద జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఎన్నవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్టు? 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. ఇంత మాత్రం ఎనఫ్. ఈ మాత్రం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనం వీఆర్ నాట్ పాలిటీలోకి డీప్గా అలా పోవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్కి ఎంత అవసరమో అంత లింక్ చేసుకోవడం ముఖ్యము. సో మరి జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు చైర్పర్సను? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. అగైన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండిగా అమితవ ముఖర్జీ గారు ప్రభుత్వ రంగ ఖనిజ దిగ్గజం ఎన్ఎండిసి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితమయ్యారు. సిఎండి అంటే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ జస్ట్ ఎవరు ఎన్నికయ్యారో గుర్తుపెట్టుకోండి, అమితవ ముఖర్జీ. ఈయన ఎంతకాలం పదవిలో ఉంటారు అంటే ఫిబ్రవరి 29, 2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ వన్, సెమీకండక్టర్కి సంబంధించిన చిప్స్ డిస్ప్లే యూనిట్ని గుజరాత్లోని ధోలేరాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆ త్రైపాక్షిక ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది అంటే టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ మరియు తైవాన్కు చెందిన 2 సెమీకండక్టర్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్కు చెందిన పిఎస్ఎంసి అనే ఒక కంపెనీ, సెమీకండక్టర్ కంపెనీ, హైమాక్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ధోలేరా. గుర్తుపెట్టుకోండి, పేరు చాలా ఇంపార్టెంట్. ధోలేరా. డైరెక్ట్గా అడుగుతాడు, ఎక్కడ గుజరాత్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ ప్లాంట్నని? ధోలేరా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెమీ కండక్టర్స్కి సంబంధించి తైవాన్తో మనం ఒప్పందం ఎందుకు చేసుకుంటా ఉన్నాం? తైవాన్ అనేది లీడింగ్ అనమాట సెమీ కండక్టర్స్ రంగానికి సంబంధించి. తైవాన్ అబ్జర్వ్ చేస్తే 68% సుమారుగా సెమీ కండక్టర్ మార్కెట్ 68% తైవానే ఉంది. సెకండ్ ప్లేస్లో దక్షిణ కొరియా 12% ఉంది. థర్డ్ ప్లేస్లో అమెరికా 12% ఉంది. ఫోర్త్ ప్లేస్లో చైనా 8% ఉంది. తైవాన్ టాప్ ఉంది, సౌత్ కొరియా సెకండ్ ఉంది. అయితే 2027 నాటికి తైవాన్ డామినెన్స్ కొద్దిగా తగ్గుతుందని అంటున్నారు. జపాన్ 4th ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. సో
ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది తైవాన్ ఈజ్ లీడింగ్. అట్లా మనం అఫీషియల్ డేటాని క్యాప్చర్ చేయాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఐకార్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన హిమాన్షు పాఠక్, ఇక్రిసాట్ గురించి అబ్రివేషను. ఇక్కడ నారీ శక్తిసే వికసిత్ భారత్ థీమ్ 2025 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రతి 10 నిమిషాలకు మహిళ మరణిస్తూ ఉంది, బలి అవుతా ఉంది. ఐక్యరాజ్య సమితి ఉమెన్ ఆర్గనైజేషన్. ప్రధాని మోడీ గారికి దక్కిన బార్బడోస్ ఉన్నత పురస్కారం. భూగర్భంలో భారీ రిజర్వాయర్ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలో ఆల్ఫ్రెడ్ తుఫాను. కరోలినా అమెరికాలో EF1 టోర్నడో. మహిళా సాధికారత కోసం నీతి ఆయోగ్ తీసుకొస్తా ఉన్న ప్రోగ్రాం ఎ మిలియన్ ఉమెన్ అరైజ్ ప్రోగ్రాము. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్సు. తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ట్రీ సెన్సస్ను చేపట్టాలని డెహ్రాడూన్కు చెందిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఆర్డర్సు. అంతర్జాతీయ టమోటా సదస్సు హైదరాబాద్. GST ఆదాయ విశ్లేషణ కమిటీలో తెలుగు రాష్ట్రాల మంత్రులు బట్టి విక్రమార్క గారు, పయ్యావుల కేశవ్ గారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా అమితావ్ ముఖర్జీ గారు. గుజరాత్లోని దొలెరాలో ఏర్పాటు కాబోతా ఉన్న సెమీ కండక్టర్స్ చిప్స్ డిస్ప్లే యూనిట్. అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అండ్ వీ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.